హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ప్రజాపాలనలో చాలామంది ఇల్లు లేని వారు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. తర్వాత లిస్ట్ విడుదల చేసి సర్వేలు అయితే చేశారు. గవర్నమెంట్ ఈ ఇందిరమ్మ ఇళ్లకు బదులుగానే డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతున్నారు. లిస్ట్లని L1, L2, L3గా విడుదలైతే చేశారు. చాలామంది నేమ్స్. L1 అంటే ఇంటి స్థలం ఉన్నవారు, L2 అంటే ఇంటి స్థలము ఏ ఆస్తులు లేనివారు, L3 అంటే ఆల్రెడీ ఇల్లు స్థలం ల్యాండ్స్ ఉన్నవారు. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డబుల్ బెడ్రూమ్లు L2 వారికి అయితే ఇవ్వబోతున్నారు. మరి L1, L3 వారి సంగతి ఏంటి? అలాగే మళ్ళీ రీఎంక్వైరీ చేయబోతున్నారా? ఒకవేళ చేస్తే ఎప్పటి నుంచి చేయబోతున్నారు? అలాగే ఈ డబుల్ బెడ్రూమ్లో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. L1లో నేమ్ వచ్చిన వారికి ఆల్రెడీ మనీ అయితే బ్యాంక్ అకౌంట్స్లో వేస్తున్నారు. ఈ L2 వారికి మళ్ళీ రీసర్వేలు అయితే మార్చ్లో చేయబోతున్నారు. ఎందుకంటే చాలామంది ఇల్లు ఉన్నవారికే L2లో నేమ్ వచ్చింది కాబట్టి మళ్ళీ రీసర్వేలు చేయబోతున్నారు. మళ్ళీ రీసర్వేలు చేసి అర్హులైన వారికి ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వబోతున్నారు. అనర్హులని లిస్ట్లో నుంచి తొలగించబోతున్నారు. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇల్లు ఇస్తారని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. రేషన్ కార్డు లేకపోయినా ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ రీసర్వేలు చేసిన తర్వాత అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు అయితే ఏప్రిల్లో పంపిణీ చేయబోతున్నారు ఫోన్స్ అండ్ మెసేజెస్ ద్వారా. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.